డ్రోన్లు డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు ప్రెజెంట్ ప్రభాకర్ కోసం ఇటు గాలిస్తున్నారు. ప్రభాకర్ ఆచూకీ కోసం హైదరాబాద్ చేరుకుంది ప్రత్యేక పోలీస్ బృందం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతుంది. ఇప్పుడు 15 బృందాలు ప్రభాకర్ కోసం గాలిస్తున్నాయి. 15 బృందాల్లో 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. డ్రోన్లు డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలిస్తున్నారు పోలీసులు. గతంలో పారిపోయాడని తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్కాట్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో 2 ఏఆర్ కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభాకర్ ఎవరితో చనువుగా ఉన్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రభాకర్ తో చనువుగా ఉన్న తోటి ఖైదీలతో సమాచారం సేకరిస్తున్నారు. ప్రభాకర్ ఫిట్నెస్ పై చాలా కాన్సంట్రేషన్ చేసేవాడని, ప్రతిరోజు 5 కిలోమీటర్లు ఆగకుండా జాగింగ్ చేసేవాడని తెలుపుతున్నారు. బట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఇటు నిన్న ఎస్కేప్ అయిన ప్రభాకర్ కోసం ఇప్పుడు 15 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ గాలింపు చర్యలు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? ఏపీలో కూడా ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ మొత్తం 15 బృందాలు. 15 బృందాల్లో కూడా 15 మంది సిఏలు, 10 మంది ఎస్ఐలు, సుమారుగా 40 మంది కానిస్టేబుళ్ళు ఖచ్చితంగా బత్తుల ప్రభాకర్ గురించి వెతుకుతున్నారు. ఇంచుమించుగా జాతీయ రహదారి వెంబడి చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. సుమారుగా అతను పారిపోయి కూడా రోజున్నర కావస్తుంది. అతను పట్టుకోవడానికి అతనికి సంబంధించిన వారు ఎవరెవరు అన్న దాన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బత్తుల ప్రభాకర్ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అలుపెరగకుండా వ్యాయామం చేసేవాడు. 5 కిలోమీటర్లు ఆపకుండా పరిగెడతాడు అంటూ కూడా అతని తోటి ఖైదీలు పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అతను ఒక్కసారిగా అంటే రాత్రి 7:30 ప్రాంతంలో మొన్న రాత్రి అక్కడ ఆగారు. జాతీయ రహదారి మీద దుద్దుకూరు సమీపంలో ఆగంగానే యూరిన్ కోసం అన్నాడు. దిగాడు. దిగిన తర్వాత 2 చేతులకి బేడీలు ఉన్నాయి. 2 చేతులకు ఉన్న బేడీల్ని ఎస్కాట్ని అడిగాడు. ఒక చేతికి అతను బేడీ తీసేశాడు. ఎడమ చేతి బేడీలు అలాగే ఉన్నాయి. అంటే ఒక చేతి తీయగానే బేడీలు వేలాడుతూ ఉంటే ఆ బేడీలు చేతుకుండగానే ఒక్కసారిగా పరుగులు అంకించుకున్నాడు. కనీసం మెరుపు వేగంతో పారిపోయాడంటూ కూడా ఎస్కాట్ కానిస్టేబుల్లు ఉన్నతాధికారులకి సమాచారం ఇచ్చారు. వారు వెనక వెళ్ళి పరిగెత్తే లోపే కనుచూపు మేర కూడా ప్రభాకర్ కనపడలేదంటే అతను ఎంత వేగంగా పరిగెత్తాడనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మరోపక్క ఇప్పటికే హైదరాబాద్కి ఒక ప్రత్యేక బృందం చేరుకుంది. కేరళ అతని కాంటాక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ప్రభాకర్కి ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయో వారందరినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అతని బంధువులందరి మీద, అట్లాగే అతని మిత్రులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. గతంలో పారిపోయినప్పుడు కూడా అతన్ని పట్టుకోవడానికి పోలీసులు చాలా కష్టపడి పట్టుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు అదే విధంగా అంటే పోలీసుల నిర్లక్ష్యమా లేకపోతే అప్పుడు వెళ్ళిన ఎస్కాట్ నిర్లక్ష్యమా ఏమని చెప్పాలనేది కూడా ఉన్నతాధికారులు మీడియాకి సమాచారం అందించలేని పరిస్థితి. 2 కానిస్టేబుల్ ఎవరైతే ఎస్కాట్కి వెళ్ళారో వారిద్దరిని సస్పెండ్ చేసి మాత్రం చేతులు దులుపుకున్నారు. కానీ అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను సెంట్రల్ జైలు నుండి కోర్టుకు కానీ లేకపోతే కోర్టు నుండి జైలుకి వెళ్ళేటప్పుడు ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉండాలనేది కనీసం మర్చిపోయారా ఉన్నతాధికారులు అనేది కూడా. అంటే కానిస్టేబుల్ కాబట్టి వారిని బలి చేశారా లేకపోతే అతన్ని తీసుకువెళ్ళడంలో ప్రోటోకాల్ ఏముంటుంది అనేది కూడా ఇప్పటికీ పోలీసులు చెప్పని పరిస్థితి. ఎప్పటికప్పుడు అంటే 15 బృందాలు పెట్టారు, డ్రోన్స్ పెట్టారు, 2 డాగ్ స్క్వాడ్తో గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో దుద్దుకూరు నుండి సమీప గ్రామాలన్నింటిలో కూడా గాలిస్తున్నారు. మరోపక్క పోలీసులు ప్రభాకర్ రన్నింగ్ లో ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఒకవేళ రన్నింగ్ లో ఏ లారీయో స్లో అయినప్పుడు ఎక్కి లేకపోతే లారీ రన్నింగ్ వెనక వైపు నుండి ఎక్కి ఖమ్మం వైపు కానీ విశాఖపట్నం విజయవాడ వైపు వెళ్ళిపోయాడా అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ప్రభాకర్ గురించి తెలిసినా కూడా అతని గురించి ఆచూకీ తెలిపినా లేకపోతే పట్టించిన 50,000 రూపాయల నజరానా ఇస్తామని ఇప్పటికే కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా పోలీసులు ఎవరైతే ఈ సెర్చ్ టీంలో ఉన్నారో వారు కనీస నిద్ర లేకుండా ప్రభాకర్కి క్లోజ్ అసోసియేట్స్ ఎవరు ఉన్నారు, ప్రభాకర్ తిరిగిన ప్రాంతాలు, ప్రభాకర్ మీద కేసులు నమోదైనప్పుడు అక్కడ ఎవరైతే అతనికి సహాయం చేశారో
వారందరినీ కూడా జల్లెడ పడుతున్నారనే చెప్పుకోవచ్చు. అతను అంటే మోటివ్ గాని అతను వే ఆఫ్ స్టైల్‌ని బట్టి పోలీసులు మూవ్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క భీమవరానికి సంబంధించి కూడా అతని బాల్యం కొంత అక్కడ ఉంది కాబట్టి భీమవరంలో కూడా ఒక ప్రత్యేక బృందం ఉంది. మరోపక్క లాడ్జి యజమానులు ఎవరైతే హోటల్స్ యజమానులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రభాకర్ ఫోటోని చూడాలి, గుర్తుపట్టాలి. ఒకవేళ గుర్తుపడితే పోలీసులకి 100 కానీ 112కి సమాచారం అందించాలని చెప్తున్నారు. అట్లాగే సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో వైరల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రభాకర్ పడి. ఎందుకంటే అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అందులోనూ పోలీసుల మీదే ఎంతో గురిపెట్టి కాల్పులు జరిపినటువంటి వ్యక్తి. అత్యంత సాహసోపేతంగా అప్పుడు పోలీసులు పట్టుకుంటే అతను దొరికాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రజల మధ్య ఉండటం కరెక్ట్ కాదు. ప్రజల మధ్య ఉండటం కొంత అక్కడ ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి ఈ గజ దొంగ బత్తుల ప్రభాకర్ను పట్టుకోవడానికి ప్రజలు కూడా సహాయం చేయాలంటూ కూడా ప్రభాకర్ ఫోటోను పోలీసులు విడుదల చేయడం అయితే జరిగింది సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ సాగర్.